డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకు దక్కే గౌరవం అవ్వచ్చు, రెమ్యునరేషన్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఇవి గీత రచయితలకు దక్కుతున్నాయని అనుకుంటారా? ఎట్లా అనిపిస్తది మీకు దీని మీద? అంటే ఒక్కొక్కరిది అంటే ఆహ్, ఒకటి గీత రచయితలది కష్టంలాగా కనిపించకపోవడం కూడా ఇందులో ఒక ఆహ్, రహస్యం అండి. ఇది దాన్ని నా కాలేజ్ రోజులకెళ్తే బాగా ఆడేవాడికి లేకపోతే మంచి స్కోర్ చేసేవాడికి, ఇది జిఆర్ఈ గేట్ లాంటి మంచి స్కోర్ చేసేవాడికి, లేదా డబ్బులుండి బైక్స్తో మంచి విన్యాసాలు చేసేవాడికి, వీళ్ళ చుట్టూవే అమ్మాయిలు ఎక్కువ ఉండేవారు ఆకర్షణ. రచయిత అంటే ఏంటి, పాత పెన్ను చిత్తు కాగితం మీద రాసుకోవడం కదా, అందులో పర్ఫార్మెన్స్ ఏం కనపడదు, అంత లోపల జరిగేది. కాబట్టి దానికి అంత క్రేజ్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక కూడా అలాగే అనిపిస్తుంది. ఒక కాగితం మీద రాసుకుంటారు, వాళ్ళకి పెట్టుబడి ఏముంది, ఏముంటుంది అన్న ఉద్దేశంతోనే పారితోషికాలు నిర్ణయిస్తారు. కానీ దానివల్ల జరిగే బిజినెస్ ఏంటనేది చెప్పరు, తెలీదు. తెలిసినా బయటికి చెప్తే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి చెప్పరు. అలా పోల్చుకున్న రచయితలు అనే సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో పారితోషికాలు కాస్త గౌరవప్రదంగానే ఉంటున్నాయండి. ఒకప్పుడు మహా కవులతో పోల్చుకున్నా, అప్పుడు వారికి ఇచ్చిన కాలంలో ఉన్న ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా కూడా ఇప్పుడు గౌరవప్రదమైన పారితోషికం వస్తుంది. కానీ మిగిలిన రంగాలతో పోలిస్తే తక్కువే.